ఇక అనంతపురం వెళ్దాం. అనంతపురంలో గతంలో చూసుకుంటే అంటే 2019 ముందుగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉండేటటువంటి జిల్లా ఇది. ఈసారి అనంతపురం లోక్సభ నుంచి మాలగుండ్ల శంకరనారాయణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అంబికా లక్ష్మీనారాయణకి అక్కడ టికెట్ కేటాయించింది తెలుగుదేశం పార్టీ కూటమి. అక్కడ కూడా చాలా తగ్గ అఫార్ నడుస్తుంది. కానీ అనంతపురం లోక్సభ పరిధిలో మాత్రం ఇప్పటికిప్పుడు మనం అక్కడ అందుతున్న అప్డేట్స్ ప్రకారం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనంతపురం లోక్సభ పరిధిలో అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి గల కారణం ఏంటంటే లోకల్గా ఉండేటటువంటి రాజకీయ సమీకరణాలు. సో బలమైనటువంటి నేతలు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించి టికెట్ దక్కనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయట్లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా కనిపిస్తుంది. సో ఈ పార్లమెంటు పరిధిలో 2 నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే ముఖ్యంగా తాడిపత్రి హై ఇంటెన్సిటీ నియోజకవర్గం తాడిపత్రి. ఎందుకంటే తాడిపత్రి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళందరూ బలమైనటువంటి నాయకులు. ఈసారి తాడిపత్రి నియోజకవర్గం చూస్తే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే జేసీ అస్మిత్ రెడ్డి జేసీ కుటుంబ వారసుడిగా ఆయన బరిలో నిలుస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. బ్యాటిల్ అంత ఈజీగా లేదు. ఎవరి వ్యూహాలు పడుతున్నారు, ఎవరి తగ్గ అస్త్రశస్త్రాలు వాళ్ళు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రీసెంట్గా పెద్దారెడ్డి ఆధ్వర్యంలో చాలా చేరికలు కూడా ఎంకరేజ్ చేశారు. లోకల్గా ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ సిద్ధం సభల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, కార్నర్ మీటింగుల్లో కూడా. అయినప్పటికీ కూడా జేసీ అస్మిత్ రెడ్డి మొదటి నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేసుకోవడం, వాళ్ళ తండ్రి రాజకీయ లెగసీ, మరోవైపు సూపర్ 6 ఇవన్నీ కలిసి అక్కడ తాడిపత్రుల్లో అయితే యాజ్ ఆఫ్ టుడే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఇదే పార్లమెంటు నియోజకవర్గంలో ఉండేది మరొక నియోజకవర్గం ఉరవకొండ. సో ఒకసారి ఉరవకొండకి వెళ్దాం. ఉరవకొండలో రాజకీయాలు కూడా చాలా టిపికల్గా ఉంటాయి. ముఖ్యంగా వై విశ్వేశ్వరరెడ్డి చాలా సీనియర్ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. ఇక పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడు అండ్ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు పయ్యావుల కేశవ్ని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా కూడా మీడియాలో ఎక్కువగా కనిపించే వ్యక్తి కూడా పయ్యావుల కేశవ్. సో ఉరవకొండలో పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అక్కడ టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. ఒకరికొకరి మధ్యన వాదోపవాదాలు కూడా పీక్స్లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి స్థానిక పరిస్థితుల అంచనాల ప్రకారం చూస్తే ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పయ్యావుల కేశవ్కే అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అనంతపురం లోక్సభ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది.